మనసయేసు మరణ బాధ లెనసి పాడవే తన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈ శుభ శుక్రవారం నాడు సమస్త క్రైస్తవులు శిలువ ధ్యానములు ధ్యానించెదరు. మరి మనము కూడా ఆ ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాము. అత్యంత ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా రక్షక, మీ శిలువ ధ్వజము దగ్గర నించుని ఉన్న మమ్మల్ని కరుణించండి. ఈ సమయాన మీరు శిలువ మ్రానుపైన పలికిన 7 మాటలు ధ్యానించనై ఉంటుండగా ఈ నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం లగును గాక. ఆమేన్. మనము శిలువను గురించి మాట్లాడక ముందు శిలువ అనగా ఏంటి? మనము నిర్గమకాండం 25:8 ఈ విధంగా సెలవిస్తుంటున్నారు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చింటున్నారు. అంటే దేవుడు వారి మధ్య నివసించులాగన ఒక స్థలము ఏర్పాటు. ఆ స్థలం అనగా మందసము. రెండవసారి మనకు ఈనాడు క్రొత్త నిబంధనలో అయితే యేసు ప్రభు వారు పలికిన మాట ఏమనగా యోహాను సువార్త 1:14 ఈ విధంగా ఉన్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అవును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్య నివసించుంటున్నారు. అనగా దేవుడు ఏర్పాటు ఏ విధంగా ఉంటున్నది? దేవుడు మన మధ్య నివసించాలని కోరుతా ఉంటున్నారు. అలనాడు మందసము, మరి ఈనాడు మనకు ఏముంటున్నది అనగా ఆ శిలువ ఉంటున్నది. అందును బట్టే మరి ప్రకటనల గ్రంథం 21:3 కూడా ఇదే మాట మనం గమనించగలము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అవును, ఇది వాస్తవమే. ఇది సర్వ ప్రపంచానికి మరి అనుకూలమై ఉంటున్నది. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అది వర్తిస్తూ ఉంటున్నది. మరి ఇప్పుడు సర్వ ప్రపంచములకు ఆ నివాసం ఏమనగా శిలువ ఉంటున్నది. ఇప్పుడు మన మొదటి మాటలోకి వెళుదాము. మొదటి మాట బైబిల్లో ఈ విధంగా ఉంటున్నది. లూకా సువార్త 23:34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అవును, యేసు ప్రభు వారు శిలువ మ్రాను పైన వ్రేలాడుతుంటున్నారు. ఆయన ఆ రాత్రి అంతా కూడా ఆయనను ఎంతగానో బాధించుంటున్నారు, వేధించుంటున్నారు. పిడుగుద్దులు గుద్ది మరి ఎన్నో ఉమ్ము ఊసి మరి ఎన్నో నీచమైన మాటలు ఆయన పైన పలికి అప్పుడంతా ఆయన శ్రమపడి ఉదయము 9 గంటలకు ఆయనను కల్వరిగిరి పైన ఆయనను శిలువ మ్రాను పైన ఎక్కించుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎర్రటి ఎండలో కూడా ఉంటూ అక్కడున్న ప్రజలు ఏం చేస్తుంటున్నారు ఆయనకు తెలియదా? తెలుసు. వారి ద్వారానే ఆయనకు ఇటువంటి హింస, ఇటువంటి వేదన కలుగుతూ ఉంటున్నది. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. అంటే ఆయన ఉద్దేశంలో ఏమేమో ఒకటి ఉద్దేశం దాగి ఉంటున్నది. అది మనము తెలుసుకుందాము. యేసు ప్రభు వారు శిలువ మ్రాను పైన పలికించిన మొదటి మాట ఈ విధంగా ఉంటున్నది. లూకా సువార్త 23:34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. అవును, ఇక్కడ జరిగినది ఏమనగా ఇక్కడ ఉండే ప్రజలు అందరూ, శిలువ దగ్గర ఉన్న ప్రజలందరూ ఆయనకు విరోధులై ఉంటున్నారు. అది అందరికి బాగా తెలుసు. వారు ఇంతగా ఆయనను వేధిస్తూ బాధిస్తుంటున్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఈ మాట పలికించరు, వీరందరినీ క్షమించాలని. ఎందుకు క్షమించాలి అంటే ఒక సంఘటన న్యాయాధిపతిలో జరిగింటున్నది. అదేమనగా ఒక లేవీయుని భార్యను అక్కడ ఉన్న గిబియోనీయులు అనగా బెంజామీను వారు ఆమెని చనిపోయింటున్నది. ఈ వర్తమానాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఆ లేవీయుడు తెలపడంతో ఈ దుశ్చర్య మన వంశంలో ఉండకూడదు, వారిని నాశనం చేయాలని దేవుణ్ణి వారిపై వేడుకుంటున్నారు.
ఆనాడు బేతేల్లో ఆయన మందసం ఉన్నది. అక్కడ దేవుణ్ణి మరి అనుమతి కోరి మరి బెంజామీనుల పైన యుద్ధాన్ని ప్రకటించి వారిని అందరూ నాశనం చేసిన తర్వాత అప్పుడు వారు పోనిచ్చి వారు దుఃఖపడి తిరిగా బేతేలుకు వచ్చి ఎంతగానో దుఃఖించి ఆనాడు యుద్ధానికి అనుమతి కోరిన వారు ఇప్పుడు అనుమతి కోరుకోకుండా వారి సొంత ఉద్దేశాలు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని బెంజామిన్ వంశ వృద్ధి చేసేందుకే వారు ఒక మాట చెప్పింటున్నారు. అది న్యాయాధిపతులు 21:21లో ఈ విధంగా ఉన్నది. ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లు చేసుకొనుటకు ప్రతి వాడును షీలోహు స్త్రీలలో ఒక దానిని పట్టుకుని బెన్యామీనుల దేశమునకు పారిపోవుడి. ఇది దుశ్చర్య కాదా? మానవ జాతికే ఇది ఎంతో హేయమైన క్రియ అంటున్నది. వారు ఈ విధంగా వంశాభివృద్ధి చేసుకోవాలంటున్నారు. కానీ దేవాతి దేవుడు తన స్వరూపములో మానవుని సృష్టించి వాడు నాశనమైపోయేది ఆయనకి ఇష్టం లేక అందుకని యోహాను సువార్త 3:16లో ఈ విధంగా అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అవును, దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి మన కొరకు మనం నశించిపోకుండా నిత్య జీవం పొందేటందుకే ఆయనను మనకు అనుగ్రహించుతున్నారు. మరి 17వ వచనములో కూడా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి తీర్పు తీర్చాలనుకుంటే ఆనాడే శిల్వం రానుపై నుంచి తీర్పు తీర్చేవాడు. కానీ వారి కొరకు విజ్ఞాపన చేసి క్షమించమని వేడింటున్నారు. మరి మన అపరాధములు మనం ఇవన్నీ క్షమింపబడాలంటే ఎవరి వలన కాదు, ఆ శిలువ దగ్గరికి వచ్చి మన పాపానికి పక్షాలు పొందాలని నా ప్రార్థన. ఆమేన్. యేసు ప్రభు వారు శిలువ రాను పైన పలికిన రెండవ మాట లూకా సువార్త 23:42లో ఈ విధంగా ఉన్నది, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని అని రెండవ దొంగ ఆయనను వేడుకొని ఇంటున్నారు. కానీ మొదటి దొంగ అయితే నీవు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నాడు. కానీ రెండవ దొంగ అయితే యేసు ప్రభు వారు పలికింటున్న ఆ మొదటి మాటను గమనించి తన్ను తాను మరి యేసు ప్రభుకు అప్పగించుకుంటూ ఆయన పాపాలను చేసినవి నాకు సరి, కానీ ఇంకొక ఛాన్స్ ఉంటున్నది నాకని యేసు ప్రభు వారిని వేడుకుంటే ఆయనకు జవాబు చూడండి, అది లూకా సువార్త 23:43లో ఈ విధంగా ఉంటున్నది. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆహా, ఆ దొంగకు ఇటువంటి భాగ్యమా ఎందుకు కలిగింటున్నది? కేవలము యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు వచ్చింటున్నారు ఆయన తెలుసుకొని ఉంటున్నారు. అదే యోహాను సువార్త 17:3లో ఈ విధంగా ఉంటున్నది, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అవును, నిత్య జీవాన్ని పొందేటందుకే మరి ఈ విధమైన ఆయనకు జవాబు దొరికింటున్నది. ప్రియ సహోదరులారా, ఇదే సన్నివేశము పాత నిబంధనలు 1 సమూయేలు గ్రంథములో జరిగింటున్నది. అప్పుడు ఫెనిహేసు కాలం అయిపోయిన తర్వాత ఏలీ ఆయన పిల్లలు మందసాన్ని చూసుకుంటున్న సమయాన వారికి నిత్యము ఫిలిష్తీయులు యుద్ధాలు ప్రకటించేవారు. ఒకానొక వేళల్లో అయితే 30,000 మంది ఇశ్రాయేలు కూలిపోయిన తర్వాత మరి మందసము కూడా పట్టబడి ఉంటున్నది. ఏలీ ఆయన 2 పిల్లలు కూడా చనిపోయి ఉంటున్నారు. మరి ఎటు తోచక ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడుగుతా ఉంటున్నారు. ఆయన వారందరూ వచ్చి సమూయేలు భక్తుని వేడుకుంటున్నారు. ఆ మాట విని సమూయేలు ఒక మాట అంటున్నారు. 1 సమూయేలు 7:8లో ఈ విధంగా ఉన్నది, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. అవును, ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి సమూయేలు భక్తుని అడుగుతా ఉంటున్నారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు సమూయేలు ఒక ప్రార్థన చేసింటున్నారు. 9వ వచనములో సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి
ఇశ్రాయేలు పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చూశారా, యెహోవా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించిన తర్వాత ఎందుకు ఆలకించున్నారనగా వారి ప్రార్థనను బట్టి సమూయేలు భక్తులు ప్రార్థించుతున్నారు. వారి కొరకు ప్రార్థించుతున్నప్పుడు వారు యుద్ధాన్ని గెలిచింటున్నారు. యుద్ధం గెలిచడమే కాదు, వారి పట్టణాలను కూడా స్వాధీనం చేసుకొని ఉంటున్నారు. అమోరియలతో సమాధాన పడిన తర్వాత సమూయేలు ఒక పని చేసింటున్నారు. అదే అధ్యాయంలో 7:12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టారు. దానికి ఎబినేజర్ అని పేరు పెట్టింటున్నారు. ఎక్కడ అంటే అది మిస్పాకును షేనుకు మధ్యలో. షేన్ అనగా అది ఒక సూదితో సమానమైంటున్నది. మరి మిస్పా అనగా అది ఎత్తు స్థలము అయింటున్నది. కానీ ఎబినేజర్ అనగా దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేసినారనగా ఆ కాలములో యెహోవా దేవుడు వారికి తోడై ఉంటున్నారు. మరి తర్వాత అధ్యాయంలో చూస్తే వారికి రాజు కావాలన్నారు. రాజు కావాలన్నప్పుడు ఆ యుగమే పోయినట్టున్నది. అందుకు బట్టి ఇంతవరకు దేవుడు మనల్ని కాచింటున్నారు. మన జీవితంలో కూడా మనము ఎన్నో పాపాలు చేసింటున్నాము, ఎన్నో దుర్మార్గమైన పనులు చేసింటున్నాము. మరి అల్నాడా దొంగ వేడుకున్న రీతిగానే మనము కూడా వేడుకొని ఆయన గుర్తెరిగింటున్నాము. ఆయన రెండవ దొంగ ఆయన ఎవరని తెలుసుకొని మరి ఆయన నిత్య జీవం పొందేదానికి యేసు ప్రభువుని వేడుకున్న వెంటనే ఆయనకు పరదేశి ప్రాప్తమైంటున్నది. మరి ఆ విధంగా మనము ప్రార్థన చేసి మన తప్పిదాలు ఒప్పుకుంటూ ఆయన సన్నిధానానికి వస్తే తప్పనిసరిగా మనకు కూడా అటువంటి పరదేశి మనకు కూడా దయచేయగలడని, ఆ విధంగా మనం కూడా వెళ్ళాలంటూ నా ప్రార్థన. యేసు ప్రభు వారు శిలోమ్రాను పైన పలికిన మూడవ మాట ఎవరిని ఉద్దేశించి అనగా అది యోహాను సువార్త 19:26-27 ఈ విధంగా ఉంటున్నది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం గమనించి చూస్తే ఇప్పుడు తన్ను తాను కొరకు ఏమీ చెప్పటం లేదు. కానీ ఆయన ఈ లోకాన్ని వీడే క్షణం ఆసనమైంటున్నది. అందును బట్టి తన తల్లి తనను ఎంతగానో ప్రేమించుతున్నది. అందును బట్టి ఆమెకు అభయం ఇవ్వాలంటూ ఆయన ఈ మాట పలికి తన శిష్యుని అతిగా ప్రేమించే శిష్యుడు యోహానుకు ఆమెను అప్పగించిన వెంటనే ఆమెను తన ఇంట చేర్చుకొని ఉంటున్నారని వాక్యము సెలవిస్తుంటున్నది. మరి అదేవిధంగా ఒక సంఘటన మరి పాత నిబంధనలు మరి సమూయేలు కాలంలో కూడా ఇదే జరిగింటున్నది. అదేమనగా మందసము అప్పుడు నోబులో ఉంటున్నది. ఆ నోబులో ఉన్నప్పుడు ఆ సౌలు చేత తరమబడుతుంటున్న దావీదు ఆయనకు ఆకలి అయినప్పుడు నోబు పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న యాజకుని అహిమేలకుని అడిగింటాడు, తినేదానికి ఏమన్నా ఉన్నదా అంటే అప్పుడు ఏ రొట్టెలు తిన్నాడంటే దావీదు అది 21:6 ఏ రొట్టెలు తిన్నారనగా ప్రతిష్ఠితమైన రొట్టెలు తిని ఉంటున్నారు. అది ఎవరే కానీ సామాన్యులు తినకూడదు. ఈ సంభాషణ ఈ రొట్టెలు తినడము సౌలుకు సన్నిహితుడైన యోగు చూసి సౌలుకు తెలపంగానే సౌలు హుటాహుటిగా వచ్చేసి నోబు పట్టణాన్ని మొత్తాన్ని నాశనము చేసి యాజకుల్ని ఆయన పిల్లల్ని ఆ పట్టణాన్ని అన్నిటినీ సర్వనాశనం చేసింటున్నారు. అది 22:19-20 మనం చూడగలము. అప్పుడు ఆయన 20 వచనంలో ఒక మాట ఉంటున్నది. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు దగ్గరకు వచ్చి ఆయన కుమారుడు అబ్యాతారు తప్పించుకొని దావీదు దగ్గరికి వచ్చి దావీదును చెప్పింటున్నాడు. ఇట్ట జరిగినదంటే దావీదు ఎంతగానో బాధపడి అప్పుడు ఆయనని
తన దగ్గర చేర్చుకొని నీకు ఎటువంటి హాని కలగదని ఏ విధంగా అయితే దావీదు అబ్యాతారుని చేర్చుకొని ఉంటున్నారో అదే విధంగా మరి మరియమ్మను కూడా యేసు ప్రభువారు ఆయన శిష్యునికి అప్పచెప్పింటున్నారు. ప్రియ సహోదరులారా, మరియమ్మ గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలంటే బైబిల్లో ఏమీ లేదు. ఆ యేసు ప్రభు పుట్టిన నుంచి ఆయన చనిపోయేంత వరకు ఏదో 2-3 స్థలాలలో ఆమె ప్రత్యక్షమైంటున్నది. ఆమె ఎప్పుడు చూసినా కూడా యేసు ప్రభుని తన ఇంటికి చేర్చుకోవాలని ఉద్దేశంతోనే ఆమె కుమారులను తీసుకొని ఒకసారి యేసు ప్రభు దగ్గర పోయినప్పుడు కూడా ఆయన నా చిత్తాన్ని నెరవేర్చేవారే నా తల్లి, నా సహోదరులు అన్నారు. మరి ఇక్కడ కూడా ఆమె మరి ఎక్కువగా యేసు ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆయన చెప్పిన మాట ఈ సమయాన ఆ మేరమ్మ ఒప్పుకొని ఉంటున్నది. మా యేసు ప్రభు పుట్టుక టైం అప్పుడు కూడా అదే మాట చెప్పింటున్నది, నీ దాసురాలకి సెలవు ఇమ్మని. ఇదే పని అదే మాట ఇక్కడ కూడా విని ఉంటున్నది. మరి అటువంటి అభయము కావాలంటే ఇంట అనక ఈ కాలములో మనకు సంఘం అయింటున్నది. ఈ సంఘములో మరి యేసు ప్రభు వారి మాటలు, ఆయన చేసిన మహత్కార్యాలను మరి చూసుకుంటూ ఏ విధంగా మేడగదిలో చేరి ఉంటున్నారో అక్కడ మరియమ్మ కూడా చేరి, అది అపోస్తల కార్యము 1వ అధ్యాయములో మనము చూస్తాము. అది వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ అంటే పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉంటున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని మాట వినడంతోనే మనకు ఆ పరిశుద్ధాత్మ మనల్ని కూడా నడిపించగలదని నా విశ్వాసము, ఆ ప్రార్థన ఉంటున్నది. యేసు ప్రభువారు శిలువ మ్రాను పైన వేలాడుతూ పలికిన 4వ మాట మనము మార్కు సువార్త 15:34లో ఈ విధంగా ఉంటున్నది. యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువ మ్రాను పైన వేలాడుతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏమైపోయి ఉంటున్నదనగా ఈ మాట పలికేటప్పుడు అంతయు చీకటి అయినది. చీకటి అయినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు ఈ మాట పలుకుతూ ఉంటున్నారు. ఏమంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడము ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికలో, అదేమనగా మానవ కోటిని రక్షించేదానికి ఆయన తన తండ్రి ద్వారా మరి ఈ లోకానికి వచ్చింటున్నారు. బహుశా ఈ ఎన్నో బాధలు, విపత్తులు మరి శిలువ మ్రాను పైన కలిగించినప్పుడు ఆయనకు మరి ఈ ఆగిపోతుందేమో ఈ పని చేయలేకపోతానేమో అని ఈ మాట పలుకుతూ ఉంటున్నారు. ప్రియ సహోదరులారా, ఇదే మాటకు దావీదు కాలంలో కూడా దావీదు రాజు అయిన తర్వాత ఆయనకు ఒక ఉద్దేశము, ఒక ఆలోచన లేదా ఒక కోరిక కలిగించినది. ఆనాడు ఆయన రాజు అయినప్పుడు యెరూషలేములో మందసము లేదు. ఆ మందసము ఎక్కడ ఉన్నదనగా అబినాబా అనే ఒక యాజకుని ఇంట ఉన్నది. అప్పుడు దావీదు రాజు ఆయన మనుషులను తీసుకెళ్ళి అక్కడి నుండి తీసుకొని రావాలా, యెరూషలేము పట్టణానికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో అక్కడి నుండి తీసుకొని వచ్చేటప్పుడు ఒక సంఘటన జరిగింటున్నది. అదేమనగా 2వ సమూయేలు 6:7లో ఈ విధంగా ఉన్నది. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను. చూశారా, ఈయన ఏమో ఎంత ఒకవేళ ఆయన యాజకుడు అయినప్పటికి కూడా ఒక నిర్లక్ష్య భావంతో, అంటే
తీసుకొని వచ్చేటప్పుడు అది మందసం కింద పడిపోతుందేమో అని ఉద్దేశంతో చేయి పెట్టగానే చనిపోయి ఉంటున్నారు. మన జీవితంలో కూడా ఇవే సంఘటనలు జరుగుతూ వస్తుంటున్నాయి. మనము దేవుడి సహాయము కాదు కానీ దేవునికే నేను సహాయం చేస్తాను. చూసారా ఎంత వ్యత్యాసం ఉంటున్నదో? దేవుడి సహాయం కావాలన్నా లేదా నీ సహాయం దేవుడికి కావాలన్నా అన్న ధోరణిలోనే పెట్టుకొని ఆ మందసాన్ని పట్టుకున్న వెంటనే చనిపోయినప్పుడు అప్పుడు ఆ కింది వచనములో యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. పెరేజ్ ఉజ్జా అంటే ఏమనగా దేవుడు అక్కడ ఏం చేసింటున్నారనగా ప్రాణాపాయము కలుగుతా ఉంటున్నదని గుర్తెరిగి ఇంకా ఆ మందసాన్ని తీసుకురాలేకపోయి అక్కడనే పెట్టింటున్నారు. కానీ అక్కడ ఏమైంది, ఇంకొక భక్తుని గృహంలో కేవలం 3 నెలలు ఉన్నంత మాత్రానే ఆయన కుటుంబము మొత్తం ఆశీర్వదింపబడినదని వర్తమానము తెలియగానే దావీదు మహారాజు అప్పుడు అంటాడు, కీర్తన 27:5లో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. అవును, ఇక్కడ ఆయన కనుక్కున్నది ఏమనగా ఉజ్జా ఏ విధంగా చనిపోయింటున్నారు, అంతటితో అయిపోతుంది అనుకున్నాడు. అంతే దానికి ఆ మాటకు ఏమనగా ఆయన దేవుని కొరకు 42:1లో కూడా నీటి వాగుల కొరకు ఏ విధంగా దుప్పి ఆశపడుతుంటున్నదో ఆ విధంగా ఆశపడి ఆయన వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వచ్చింటున్నారు. అప్పుడు 27:5లో ఆ అనుభవాన్ని భక్తుడు తెలుపుతా ఉంటున్నాడు. ఏమంటది అది? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. మన జీవితంలో ఎన్నో ఆపత్కాలాలు వచ్చినప్పుడు ఉజ్జాలాగానే మనం చేసుకోగలము, మనము తాల్కోగలం అంటే అది తప్పు. అక్కడ మనకు ఒకటి ఇక్కడ చెప్పిన రీతి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, మనము దాగుకొనాలి. అంతేకాదు తన గుడారపు మాటున నన్ను దాచును. ఇంకా ఎంతవరకనే గుడారపు మాటున ఆయన మనల్ని దాచుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దాగు చోటు ఎక్కడనగా ఆ శిలువ అయింటున్నది. మనకు ఆపత్కాలము వచ్చించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనగా మనం శిలువ దగ్గరికి వచ్చిన వెంటనే మనం కొద్ది సమయము అక్కడ కేటాయించాలి. ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకుందాము. 15-16 వచనాలు. అతడిక మీదట దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. ఆ ఎడబాటు ఎంతవరకు అంటే కొద్ది కాలమే, క్షణమాత్రమే అని మనము ఇంకొక గ్రంథంలో కూడా చూడగలము. అదే మాట, ఈ ఎడబాటు కొద్దిపాటే, ఆ కొద్దిపాటే శిలువ దగ్గర మనము గడపాలని నా ప్రార్థన. యేసు ప్రభువారు శిలోమరాను పైన పలికించిన 5వ మాట మనం యోహాను సువార్త 19:28లో ఈ విధంగా ఉంటున్నది. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. యేసు ప్రభువారు లేఖనాలు నెరవేర్పులాగానే ఆయన దప్పికొని ఉంటున్నారు. మనకు సరసామాన్యంగా తెలుస్తుంది, శిలోమరాను పైన ఉండే వారికి తప్పనిసరిగా దాహం కలుగుతూ ఉంటున్నది. కానీ అవన్నీ దిగమింగుతూ యేసు ప్రభువారు నేను దప్పికొనుచున్నానంటే ఏ విషయాన్ని బట్టి ఆయన దప్పికొనుచున్నాడంటే అది మనము 1 సమూయేలు 7:6లో ఈ విధంగా ఉంటున్నది. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మనము యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత మనము కూడా ఆ కుమ్మరింపు అనే స్వభావము మనలో ఉండాలి. అంటే మనం తగ్గింపులో రావాలి. కుమ్మరించుకునేదనగా మరి మన నోటి నుండి మాటలు ఏమి వచ్చేది కాదు, కానీ అవన్నీ
దేవుని మాటలే రావాలి. ఆ సంఘటన ఏ విధంగా ఉంటున్నదనగా, మనము సంఖ్యాకాండము 20:8 కానీ చూస్తే అక్కడ యెహోవా దేవుడు మోషేకు కాదేశు దగ్గర ఆ రాతి దగ్గరికి వచ్చి, నువ్వు కేవలం మాట్లాడు, నీళ్ళు అక్కడ వస్తాయి అని. ఆ సంఘటన మనము సంఖ్యాకాండములో గమనించగలము. ప్రియ సహోదరులారా, అక్కడ యెహోవా దేవుడు పలికిన మాట ఏమనగా, సర్వ సమాజము ఎదుట నువ్వు ఆ రాతితో మాట్లాడాలని మోషేకు సెలవిచ్చింటున్నారు. కానీ మోషే వాళ్ళు చేసిన పని ఏమైంటున్నది? సంఖ్యాకాండము 20:11 ఈ విధంగా ఉంటున్నది. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఇక్కడ జరిగినది ఏమంటే, 40 సంవత్సరాలు పూర్వమే అదే స్థలంలోనే మోషే ఆ రాతిని కొట్టంగానే నీళ్లు ప్రవహించుతున్నది. కానీ రెండోసారి అదే ప్రదేశానికి వచ్చి మరి దేవుడు చెప్పించిన, నువ్వు ఊరికే మాట్లాడు, సమాజం ముందు ఆ రాతితో నువ్వు మాట్లాడు, నీకు నీళ్ళు వస్తుంది. ప్రియ సహోదరు మీరు బాగా గమనించాల్సి ఉన్నది. మొదటిసారి అయితే మోషే బండను కొట్టినాడు, రెండోసారి కూడా అదే బండను కొట్టింటున్నారు. అనగా మన జీవితంలో మరి రక్షణ కార్యము ఒక్కటేసారి వస్తుంటున్నది. అది మాటికి అది రానే రాదు. మనము రక్షణలో జీవితంలో జీవించేటప్పుడు మనకు అవసరమైంటున్నది దేవుని మాటలే. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు నాకు దాహం అవుతున్నది అనగా మాట ఏమనగా, ఆయన మాటలు తీసుకొని వెళ్ళి ఏ విధంగా మోషేకు ఆ మాట దేవుడి దగ్గర వచ్చి ఆ మాట బండ దగ్గర పలకాలి, అదేవిధంగా యేసు ప్రభువారు ఆయన శిలువ త్యాగాన్ని మనము బండరాతి మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్ళి మనము మాట్లాడితే అవి తప్పనిసరిగా ఆ నీరు యేసు ప్రభు వారికి అవసరమైంటున్నది. ప్రియ సహోదరులారా, అందుకనే హెచ్చరికగా హెబ్రీ 6:5 ఈ విధంగా ఉంటున్నది. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తుంటున్నారు. అటువంటి జీవితం మనకు తప్పిపోవాలంటే ఆయన మాటలు ఎంతో అవసరము. దేవుని మాటలు మరి 2 అంచుల ఖడ్గమైంటున్నది, అది సత్యవంతైంటున్నది. మరి అటువంటి మాటల్లోనే మనము జీవించాలి. కానీ మనము దాన్ని మర్చిపోకుండా ఉండాలంటూ మనము కూడా అటువంటి నీరు కొరకే ప్రార్థించాలి. ఆమేన్. యేసు ప్రభువారు శిలువ పైన పలికించిన 6వ మాట మనము యోహాను సువార్త 19:30 ఈ విధంగా ఉంటున్నది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు చనిపోక ముందు బాగా జ్ఞప్తికి చేసుకుంటూ యేసు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పింటున్నారు. ఏమి సమాప్తమైనది అంటే అందరూ అనుకుంటారు యేసు ప్రభువే సమాప్తమైనది అని. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువు సమాప్తం కాదు, కానీ ఆయనకు అప్పగింపబడింటున్న పనిని సమాప్తం చేసింటున్నారు. ఆ పని ఆయన సమాప్తం చేస్తే మనకు అవన్నీ ఆరంభము, అవన్నీ మన జీవితంలో ప్రభావాలు చూపించేది అని మనము విశ్వసించాలి. అది 1 రాజులు 8:6 ఈ విధంగా ఉన్నది. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. ఏం ఉంచారంటే మందసాన్ని సొలొమోను రాజు దేవాలయాన్ని నిర్మించినాడు. అతి పరిశుద్ధ స్థలము ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీగా ఉన్నది మందసము ఒకటి నింపాలి. ఆ మందసము వేరే స్థలములో వాళ్ళ తండ్రి వారు తెచ్చి పెట్టింటున్నారు.
ఆ మందసాన్ని సరైన స్థలములో తీసుకొని వచ్చి పెట్టడంతో అక్కడ ఆ కార్యక్రమము ముగిసింటున్నది. ఎప్పుడైతే ఆ మందసము దాని స్థానంలో వచ్చింటున్నది అనగా వేరే వచనములో గమనిస్తే అక్కడ షకీనా గ్లోరీ అంటూ నింపబడి ఉంటున్నది. ఎందుకు సాధ్యమైనది? ఎప్పుడైతే మందసం అక్కడ ఉన్నది. మందసము ఉన్నది అక్కడ అంటే 2 కెరూబులు కూడా ఉంటున్నాయి. ప్రియ సహోదరులారా, ఆ కెరూబుల మధ్యనే ఆయన కరుణాపీఠం ఉంటున్నది. ఇవన్నీ అక్కడ ఉండటంతోనే ఆ పని సమాప్తమైంటున్నది. అదేవిధంగా యేసు ప్రభువారు కూడా సిలోమ్రాను పైన ఆయన వేలాడుతుంటున్నాడు. రక్తము దారలుగా కారి ఉంటున్నది. ఒకటి గమనించాలి, అక్కడ ఏం జరిగింటున్నది అనగా మందసము దగ్గర ఏటా మరి ప్రధాన యాజకుడు రక్తం తీసుకొని వచ్చి అక్కడ చిందిస్తాడు. ఎక్కడ? కరుణాపీఠం పైన. కరుణాపీఠం పైన చిందించేటప్పుడు మరి కెరూబులు ఏం చేస్తుంటున్నాయి? వాటి చూపంతా కరుణాపీఠం పైనే ఉంటుంది, కానీ పైకి కన్నులు ఉండవు. అక్కడ ఎందుకు ఉండవు అనగా అవి గమనిస్తూ ఉంటున్నది రక్త ప్రోక్షణ జరిగినదా లేదా అని. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు సిలోమ్రాను పైన వేలాడుతుంటున్నప్పుడు ఆయన రక్తం దారులుగా సిలోమ్రాను పైన కారి ఉంటున్నది. అది ఆ రక్తము ఏం చేస్తుంటున్నది అనగా, ఏ విధంగా అయితే మందసములో ఏమి ఉంటున్నదనగా 2 రాతి పలకలు ఉంటున్నాయి. ఆ రాతి పలకలలో 10 ఆజ్ఞలు అనగా దేవుని ఆజ్ఞలు మర్చిపోకుండా ఉండేటి దేవుని ఆజ్ఞలు అక్కడ ఉంటున్నాయి అనగా ఒక శాసనము, ఒక రాజు వలనే. మరి ప్రియ సహోదరులారా, ఆయన యేసు ప్రభువారు సిలోమ్రాను పైన వేలాడేటప్పుడు పిలాతు అయితే ఆయన రాజు, యూదుల రాజు అని ఆయనకు ఒక బోర్డు అతికించి పెట్టింటున్నారు. కిరీటము అనగా ఆ ముళ్ళ కిరీటము అనగా శమింపబడిన భూమిలో నుంచి మొలిచేది ముళ్ళ కంపలే. దాని గుర్తుగా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింటున్నారు. ఈ రక్తము అనగా ఆ పాపాలు, మన పాపాలను అగపడకుండా కప్పివేసేదే. ఆ కరుణాపీఠం పైన ప్రోక్షింపబడిన యేసుక్రీస్తు రక్తము మన పాపాలని కప్పుతా ఉంటున్నది. ఆ పని నేను చేసింటున్నానని, సమాప్తమైనదని యేసు ప్రభువారు చెప్పింటున్నారు. అందును బట్టి కొలసీలకు రాసిన పత్రిక 2:14 ఈ విధంగా ఉంటున్నది, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆ లోపల ఉండే 10 ఆజ్ఞలను మనం సూచిస్తాడు. నువ్వు తప్పు చేసింటున్నావు, నువ్వు తప్పు చేస్తుంటున్నావు, తప్పు జరిగించినది నీలో. అయితే యేసు ప్రభువారు చిందించుతున్న రక్తము సిలోమ్రాను పైన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మందసం లోపల ఆజ్ఞల పైన కరుణాపీఠం పైన రక్త ప్రోక్షణ. ఆ రక్త ప్రోక్షణనే సిలోమ్రాను పైన మన పాపాల నిమిత్తం జరిగింటున్నది. అదే ఆ పని నేను చేసింటున్నానని యేసు ప్రభువారు చెప్పి ఈ మాట సమాప్తమైంటున్నది. కావున మనం జీవితానికి సమాప్తం కాదు, కానీ ఒక క్రొత్త జీవితాన్నే పాటించాలా, మరి జీవించాలన్న ఉద్దేశమేతోనే ఈ మాట యేసు ప్రభువారు మనలో ప్రారంభం కావాలని కోరిన రీతిగానే మనము కూడా అదేవిధంగా మన జీవితంలో మరి క్రొత్తదనాన్ని చూసుకుంటూ ప్రార్థించాలని వేడుకుంటున్నాం. ఆమేన్. యేసు ప్రభువారు సిలోమ్రాను పైన పలికింటున్న 7వ మాట, అది మనము లూకాసు వార్త 23:46 ఈ విధంగా ఉంటున్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. యేసు ప్రభువారు చివరి మాటలో పలకడంలో అక్కడ ఏమంటే అప్పగింతలు జరిగింటున్నది. ఎవరైనా చనిపోతే వారి ఆత్మలో ఎక్కడికి వెళుతున్నదో ఎవ్వరికీ తెలియదు. కానీ యేసు ప్రభువారు అంటారు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తుంటున్నాననగా ఒక ధైర్యము, ఒక నిరీక్షణ అంటూ ఉన్నది. నా ఆత్మ దేవుని దగ్గర చేరుతూ ఉంటున్నదని. ప్రియ సహోదరులారా, అది ఎప్పుడు జరుగుతుంది అనగా మనము
క్రైస్తవ జీవితంలో జీవించేటప్పుడు ఏ మాట అయినా కానీ మనం తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలనే పాటించుకుంటూ ఆయన నేర్పించిన మార్గంలోనే జీవించేటప్పుడు తప్పనిసరిగా మన ఆత్మ కూడా యేసు ప్రభువారు ఏ విధంగా ఆయన ఆత్మను అప్పగించుంటున్నారో అదే విధంగా మన ఆత్మలో కూడా దేవుని దగ్గరికి వెళ్తారని మన విశ్వాసము. కానీ మనం ఒక సంఘటన చూసుకుందాము. సొలొమోను రాజు గారు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆలయం పైన ఆయన మహిమలు అనగా షకీనా వచ్చిన వెంటనే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను ప్రార్థనలు చేసింటున్నాడు. ఆ ప్రార్థనలు ఆలకించిన తర్వాత దేవుడు ఆయనకు కలలో ఆగపడి మళ్ళా ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. 1 రాజులు 9:7 ఈ విధంగా ఉన్నది. నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వ సమాజంలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. అవును, ఎందుకన్నాడు ఇంత గొప్ప మాట దేవుడు? అన్నీ ఆయన దయచేసి అన్నీ సమకూర్చి అన్నీ బాగా జరిగేటప్పుడు యెహోవా దేవుడే ఈ మాట అంటున్నాడు. ఎందుకనగా ఆ ముందు వచనములో కానీ చూస్తే వీరు ఆయన ఆజ్ఞలు గైకొనక ఇతర దేవతలను పూజిస్తే నేను ఈ ఆలయాన్ని ఉంచను, దీన్ని నాశనం చేసి ఒక సామెతగా గాను నేను ఉంచుతానన్నాడు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు మన జీవితంలో ఏమి మిగిలింటున్నదనగా ఏమే కానీ మిగలదు. కానీ యేసు ప్రభువారైతే ఆయన ఏ విధంగా ఆత్మను అప్పగించిన తర్వాత శరీరము సమాధిలోకి పెట్టింటున్నారో ఆ సమాధిలో ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన శరీరము లేదు అక్కడ. అంటే దీనికి అర్థమేమనగా మనము జీవించే కాలం ఈ లోకములో ఆ మందిరము కావాలి, మనకు ఆ ఆత్మ కావాలి. అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అనగా కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3:16 ఈ విధంగా ఉంటున్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఇది ఒక ప్రశ్నార్థంక మన జీవితంలో మిగిలిపోయింది. మనము దేవుని ఆలయము, ఆయన ఆత్మ మనలో ఉన్నదని మీరు ఎరుగరా అంటే దేవుడు మనకు ఎప్పుడో దయచేసింటున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మను అప్పగించున్నాడు. కానీ జీవించేవారు మనకు ఆయన ఆత్మ మరి మన శరీరమే ఆయనకు ఆలయమై ఉంటున్నది. ప్రియ సహోదరులారా, ఈ 7వ మాటలో ముగించక ముందు ఒక చిన్న చరిత్రను గురించి చెప్పాలని తలుచుకుంటున్నాను. ఇదే ఆలయము యెహోవా దేవుడు చెప్పిన రీతిగా అదే మాట యేసు ప్రభువారు కూడా మార్కు 13లో చెప్పింటున్నారు. రాతి మీద రాయి ఉండకుండా ఈ దేవాలయం అంతా పడిపోతుంది, అక్షరాలుగా అది జరిగింటున్నది. మొదటిసారిగా బబులోను నెబుకద్నెజరు రాజు క్రీస్తు పూర్వము 586 సంవత్సరము నేలమట్టు చేసింటున్నారు. తిరుగా దాని హేరోదు రాజు కాలంలో, ఎజకేల్ కాలంలో, నెహెమ్యా కాలంలో తిరుగా కట్టించినప్పటికీ కూడా అదే దేవాలయము మరి క్రీస్తు శకములో 70వ సంవత్సరము అది కూడా నేల మట్టి బూడిదైపోయి ఇప్పుడు కేవలము ఒక గోడ మట్టుకే మిగిలిపోయి ఉంటున్నది. ఆ గోడ మిగిలిపోయి ఉంటున్నది అనగా వారికి ఇక దేవాలయము లేదు. కానీ వాక్యం సెలవిస్తుంటున్నది మనమే ఆయన దేవుని ఆలయం అయి ఉంటున్నది. ఆ ఆలయం అనగా ఆయన ఆత్మ నివసిస్తూ ఉంటున్నదని. ఇక్కడ ఇంకొక మాట ఏమున్నదంటే చివరిలో చెప్పదలుచున్నది ఏమనగా అన్నాడు మోసేవారు ఎర్ర సముద్రాన్ని దాటించి ప్రజల్ని తీసుకెళ్ళాడు. మరి యెహోషువ అయితే యోర్దాను నది దాటిపించి మరి వాగ్దాన దేశంలో తీసుకెళ్లారు. మరి మన పాప జీవితము ఇంకా అదే మాదిరిగా ఉన్నదంటే మనకు పరలోకము ప్రాప్తి కావాలంటే యేసు ప్రభువారే ఆ పరలోకానికి మనల్ని నడిపించగలరు. అదే మాట యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటే నేనే మార్గము సత్యము జీవమై ఉంటున్నారు. అందును బట్టి మనము కూడా ఈ లోకములో జీవించేటప్పుడు మన శరీరాన్ని
ఆయన దేవాలయంగా ఉండేటట్టుగా జాగ్రత్త వహించాలి. అదే నా ప్రార్థన ఉంటున్నది. మరి 7 మాటలు ముగించుంటున్నది. మనము ఈ 7 మాటలు దేవుని సన్నిధానం పెట్టుకొని ప్రార్థించుకుందాము. ఓ జగత్ రక్షక, నీ శిలువ ధ్వజము దగ్గర మేము కూడి ఈ నీ 7 మాటలు ధ్యానించుంటున్నాము. మరి ఈ 7 మాటలు మా జీవితాలలో మీ అందరి విశ్వాసాన్ని స్థిరపరుస్తూ, నీ అందరి నమ్మకము నిరీక్షణ మా జీవితాలు నానాటికి గట్టిపరుచుకుంటూ మరి ముందుకు సాగేటందుకే ఈ నీ శిలువ ధ్యానాలు మా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు మా తాతగారు ఎం ప్రసాదరావు గారి వర్తమానము విన్నందుకు మీకు ధన్యవాదములు. మీ ప్రార్థన అవసరాలకై సంప్రదించవలసిన నంబరు 8801805111 8121147408. ధన్యవాదములు. ఇంత శాంతమాని ఎంత కరుణను నీ చింత చేయగా నీవింతలెల్ల నిత్య జీవ విధములా